Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. స్వయం సంతృప్తి అంటే సెల్ఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెల్ఫ్తో సంతృప్తి చెందటం చాలా ప్రమాదకరమైనది. ఏకైక దేవుని తెలుసుకోవాలి. అది అన్నిటికంటే గొప్ప విషయం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంగతిగా మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడాను ఇర్మియా 9లో మనం చూస్తాం. జూలై 13కి చెందినటువంటి వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇంతకుముందు పరిచయం చేసినటువంటి అంశాలని మరొకసారి ఇర్మియా మరలా దాని చుట్టూ తిరుగుతున్నాడు. ఇర్మియా 9వ అధ్యాయం. ఉదాహరణకు ఈ చివరి 2 వచనాల్లో నిజమైన సున్నతి ఏంటి, తప్పుడు సున్నతి ఏంటి, దాన్ని ఎత్తి చెబుతున్నాడు. అంతకుముందు 4:4లో చెప్పాడు కదా, అదే విషయాన్ని ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఇక్కడ కూడా పాపములోని మరి యొక్క క్రొత్త కోణాన్ని కూడా విశ్లేషిస్తుంటున్నాడు. అది 9వ అధ్యాయం 23-24 వచనాలు. ఈ వచనమునకు చెందిన 4 విషయాలని తప్పక నేను సూచించాలి అని కార్సం గారు చెప్తున్నారు. ఆ 2 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయం 23-24. యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ 2 వచనాలపై మనం ధ్యానిద్దాం. ఇప్పుడు ఇక్కడ అంటే 2 వచనాలు తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఒక పేజీలో కొద్ది సమయంలో అంతా చెప్పడానికి వీల్లేదు కాబట్టి. కానీ ఆ సందర్భం ఆయన వివరించి చెప్తున్నాడు. ఈ 9వ అధ్యాయంలో ఏమున్నది అనేటువంటి అంశం ఏంటంటే అంతకు ముందున్నటువంటి అంశాలని మరొకసారి తిరిగి చెప్తున్నాడు అనేటువంటిది. 2 ఉదాహరణలు ఇచ్చాడు. అదేంటంటే సున్నతిని గురించి, మరలా క్రొత్త విషయాలను కూడా విశ్లేషిస్తున్నాడు. ఆ క్రొత్త విషయాలని గురించి మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి మనం ఏ వచనం తీసుకున్నా కానీ దాని గురించి విశ్లేషిస్తున్నప్పటికీ, సుదీర్ఘంగా చెప్తున్నప్పటికీ ఆ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో ఉన్నదో మనం గమనించాలి. లేకపోతే ఆ కాంటెక్స్ట్ తెలియకుండా మనం ఒక వచనం తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత గంభీరంగా చేసినా కానీ మనం పప్పులో కాలేస్తాం, తప్పుడుగా వివరిస్తాం అన్నమాట. కాబట్టి ఏ సందర్భంలో ఏం చెబుతున్నాడు, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి, అది గమనించుకోవాలి. మనం దేన్నైనా విడమిర్చి, ఏ వచనాన్ని సరే విడమిర్చి చెప్పక ముందు ఏ సందర్భంలో అది తటస్థపడుతుందో దాన్ని చెబితే మన విశ్లేషణ కూడాను ఆ సందర్భానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఎవరైతే ప్రీచ్ చేస్తారో, ఎవరైతే టీచ్ చేస్తారో దాన్ని దయచేసి గమనించాలని కోరుకుంటున్నాను. మొదటిది, ఇక్కడ ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి 4 విషయాలని మనం చూస్తాం. ఇక్కడ మొదటిది ఏంటి అని అంటే, ధన సంపాదనను బట్టి
గర్వపడే స్వయం సంపూర్తి, ఐఎమ్ ఫైన్ అని ఇక దాని గురించి చెప్తాడు. అది ఎల్లప్పుడూ తనమును ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు దానికి వాళ్ళు వాళ్ళు స్వయం సంతృప్తితో ఉంటారన్నమాట. వాళ్ళ వాళ్ళ ఒంటితనమును గుర్తు చేసేటువంటిది. తనపై కేంద్రీకరిస్తున్నాడు. ఆయన ప్రపంచం అంతా కూడా ఆయనే తనపై కేంద్రీకరిస్తుంది. అంతకంటే ఘోరం ఏంటి అంటే మనకున్నదంతయు మనం గర్వపడేది కూడాను, మనం గర్వపడే సమస్తం కూడాను మనకు ఇవ్వబడినదని గుర్తించలేకపోవటం, అది చాలా ఘోరమైనటువంటి విషయం. మన సొంత డిఎన్ఏ, జీన్స్, జన్యువులు అవి మనవా, లేదా తల్లిదండ్రులను బట్టి వచ్చిందా? వారసత్వమును మనకు తల్లిదండ్రులను కానీ ఆ వారసత్వాన్ని కానీ ఆ జీన్స్ను కానీ మనం ఎంచుకోలేము కూడా. మనం సాధించేవన్నీ కూడాను ఇతరుల ప్రమేయాన్ని బట్టి సాధించగలుగుతున్నాం. మన ఆరోగ్యం కానీ, మనకు ఉన్నటువంటి బహుమతులు కానీ, మన పద్ధతులు, సందర్భాలు, ఇవన్నీ కూడాను మన అధీనంలో ఉండవు. 1000 సంవత్సరాలపై 1000 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకదాని కాదు, 1000 అంశాలపై ఆధారపడి ఉంటుంది మనం ఏమైతే పొందుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఎవరో అమ్మారు, ఎవరో కట్టారు, అంతా చూసుకున్నాం, చిట్ట చివరికి మనకి దొరికింది. కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా, షాపులు లేకుండా, స్కూల్స్ లేకుండా ఇక మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి మనం బట్టే ఇక మనపై కేంద్రీకరించేటువంటి వాళ్ళు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటంటే మనకున్నదంతా కూడాను మనకి ఇవ్వబడింది అని, వేరే వాళ్ళు లేకుండా మన దగ్గర మనమేమి పొందుకోలేమని, మన దగ్గర ఉన్న సమస్తం కూడాను వాళ్ళ జోక్యం ఉంటున్న దాన్ని బట్టి మనకు దక్కింది. ఇవన్నీ కూడాను మన అధీనంలో ఉన్నది, కానీ 1000 అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిపై మానవ పతనమునకు ఇటువైపు అంటే ఆదామవ్వల తర్వాత మనకు ఏ హక్కు ఉండదు. అంతకుముందేంటి, ఆదాము పాపం చేయకముందు దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి దాని మీద నీకు హక్కు ఉన్నది. అలాంటి దేవునికి ఎట్లా హక్కు ఉన్నదో ఆ హక్కుని మనతో పంచుకున్నాడు. సృష్టి మీద నీకు హక్కు ఉన్నది అని ఇచ్చాడనమాట. అలాంటి మహిమను మనం పోగొట్టుకున్నాం. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి పతనం అయిన తర్వాత మనకి ఏ హక్కు వేరే వాటి మీద ఉండదు. అన్నిటికంటే గౌరవమైంది ఏంటి అంటే స్వయం సంతృప్తి చెందుతూ గర్వపడే ప్రజలు వారి స్వయం ప్రధానం తప్ప వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. ఇక ఎప్పుడు కూడా నేను somebody said myself went to the tea party. I took the mixture, myself took the tea, and the rest I pass on to myself. అంత అలాంటి స్వార్థం అన్నమాట. ఇక వేరే దానికి ప్రాధాన్యత
ఇవ్వరు. ఏదాన్ని ఇక వేరే దాన్ని పట్టించుకోరు. ఇక నాకు రావాలి, డబ్బు నాకు రావాలి, నాకు సౌఖ్యంగా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు వాళ్ళు తలస్తారు. దేవునికి అలాంటి వాళ్ళు స్థానం ఇవ్వరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళే దేవుళ్ళుగా ఎంచుకుంటారు. రెండవ విషయం, దేవుని తెలుసుకున్నట కంటే మానవులకు ఎక్కువ ప్రాముఖ్యమైనది మరి ఏది లేదు. ఆయన తెలుసుకోవటం, ఆయన అనుభవించటం, ఆయన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, అంటే సెరిబ్రల్నే కాదు, అనుభవపూర్వకంగా. ఆయనే దేవుడు, మనం కాదు. దేవుడు ఆయనే కదా, మనం కాదు. ఆయనే సృష్టికర్త, మనం సృష్టికర్తలం కాదు. సర్వాన్ని నిర్వహించేది ఆయనే, మనం కాదు. దేవుడే స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. మనం సంగతి ఏంటంటే మనం జనించిన వారం, వీఆర్ డిరైవ్డ్ పీపుల్, దేని నుండో వచ్చాం. పరాధారులం, మనం ఇతరులపై ఆధారపడేటువంటి వారం. నిత్యత్వమును ఆవరించేవాడు దేవుడే. మన జీవితాలు క్షణభంగురాలు. ఆయన నిత్యంగా ఉంటాడు, మన జీవితాలు క్షణభంగురాలు, ఊపిరి లాంటివి, బుడగ లాంటివి. సాలెవాడు మంచం దగ్గర నేసేటప్పుడు ఆ బిళ్ళ ఒక చోట నుండి మరొక చోట రావటానికి ఎంత టైం పట్టుద్ది? అంత టైము మన జీవిత కాలం అంతా అని బైబిలు విశ్లేషిస్తుంది. అలాంటిది క్షణభంగురం. ఆయన దేవుడు పరిశుద్ధుడు, మహిమాన్వితుడు, గ్లోరియస్. మన సంగతి ఏంటి? మట్టితో విపరీతంగా కలుషితమై ఉన్నటువంటి ప్రజలమే. ఆయన తీర్పు క్రింద ఉన్నటువంటి వాళ్ళం. కానీ మనలో గొప్పతనం ఏంటంటే అలాంటి దేవుణ్ణి మనం ఎరిగిన వారము. ప్రతి విశ్వాసి కూడా చెప్పగలిగింది ఏంటంటే ఆయన్ను తెలుసుకున్నాం. వి నో గాడ్, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం అనేటువంటిది సగర్వంగా చెప్పచ్చు. అలాంటి దేవుడు, అలాంటి మనుషులమైనటువంటి మనం అలాంటి దేవుణ్ణి తెలుసుకున్నాం అనేటువంటిది, అదొక్కటి మాత్రమే సగర్వమునకు తగినది. 200 లేక వేవేల సంవత్సరాల తరువాత ఈ విషయాన్ని మర్చిపోతామా? ఈ విషయాన్ని సందేహిస్తామా? ఈ విషయాన్ని డౌట్ చేస్తామా? మనం నిత్యత్వంలో అంతకాలం మన నిత్యత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడాను సందేహించం. అవునండి, అలాంటి దేవుని తెలుసుకున్నాం అని కృతజ్ఞత చూపుతాం కదా. అది రెండవ విషయం. మూడో విషయం, ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మూడో విషయం ఏంటి అని అంటే, మనం ఎరిగిన వాడు యెహోవా. ఆయన ఎవరు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడు. 24b మరలా చదువుకుందాం ఒకసారి. 24a అంతకుముందు చదువుకున్నాం, అది రెండవ విషయానికి సంబంధించింది. ఇప్పుడు మూడవ విషయానికి సంబంధించింది. 24 వాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను.
అట్టి వాటిల్లో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అట్టివానిలో కాదు, అట్టివానితో కూడా అనొచ్చు. అలాంటి వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడట. దేవుడిని తెలుసుకునేటువంటిది. మరి విల్ కంటిన్యూ. మనము ఎరిగిన వాడు ఆయన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు, యెహోవా దేవుడు. ఈ కృప ఏంటి? కృప అంటే అక్కడ ఆ సందర్భంలో నిబంధనకు చెందిన ప్రేమ, నిబంధనకు చెందిన కరుణ, పరిపూర్ణ విశ్వసనీయతతో, దేవుని యొక్క విశ్వసనీయతతో ముడిపడి ఉన్నది. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రజల చంచలత్వమునకు బద్ధ విరుద్ధంగా ఉండేటువంటి సద్గుణం. ఏంటి సద్గుణం? సంపూర్ణ విశ్వసనీయత. కంప్లీట్లీ డిపెండబుల్. విశ్వసనీయుడు అని అంటే నమ్మదగిన వాడు. దేనికి నమ్మదగిన వాడు? ఆయన చేసినటువంటి నిబంధనకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి దేనికి కట్టుబడి ఉంటాడంటే ఆయన ప్రేమను బట్టి. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన కరుణ దేనికి చెందినటువంటిదంటే ఆయన వాగ్దానం ఇచ్చి నిబంధన చేసుకుని దానికి కట్టుబడి ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ. మరి ప్రజలైతే చంచలత్వాన్ని బట్టి చంచల హృదయాలు తప్పిపోతారు. వాళ్ళు దేవునితో చేసుకున్నటువంటి నిబంధనకు కట్టుబడి ఉండరు. అలాంటిటప్పుడు కూడాను దేవుని యొక్క ఏర్పాట్లు, ఆ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కోసమని వాళ్ళని తిరిగి రమ్మంటాడు, వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు, వాళ్ళని దరిగి చేసుకుంటాడు, వాళ్ళని క్షమిస్తాడు. ఆ విధంగా అలాంటి వాళ్ళతో, అలాంటి కృపగలిగినటువంటి దేవుడు ముందుకు కొనసాగుతూ వెళతాడు. పాత నిబంధన అంతా కూడాను ఆ విషయాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా రక్షకుడు రావాలి, యేసుక్రీస్తు రావాలి. ఆ రక్షకుని ద్వారా సువార్త రావాలి. ఆ సువార్తను బట్టి ప్రజలందరూ, మానవులందరూ, జనులందరూ, అన్య దేశీయులంటూ ఏ విచక్షత లేకుండా అందరూ ఆశీర్వదింపబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అది, వాళ్ళని అందరినీ రక్షించాలని. కాబట్టి ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనకు కట్టుబడి ఉండటానికి కారణం అది. ఆయన ప్రేమ. వాళ్ళని ప్రేమించి ఏ విధంగా అయినా సరే ఆయన సత్యమైనటువంటి నిర్ణయాలను, పరిశుద్ధమైనటువంటి నిర్ణయాలను, ప్రేమపూర్వకమైనటువంటి హృదయాలను, ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి అలాంటి కట్టుబాటు. 4వ విషయం, ఇది అందరికీ అన్వయించేదిగా పౌలు అర్థం చేసుకున్నాడు. ఈ మాటలు 23, 24 వచనాలు ఇశ్రాయేలుకి చెందిందే కాదు, అందరికీ చెందింది. ఈ వచనములను సూచిస్తూ వాటిల్లో ఒక భాగమును, ఒక పార్షల్గా భాగమును 1 కొరింథీ 1 నుండి 26 నుండి 31లో ఉటంకిస్తున్నాడు, కోట్ చేస్తున్నాడు. ఈ భాగంలో దానిలో ఉన్నటువంటి ఒక భాగాన్ని ఈ భాగంలో కోట్ చేస్తున్నాడు. ఏంటి అంటే, మీలో లోకరీతిని జ్ఞానులైనను
అంటే లోకం దృష్టిలో జ్ఞానులైనటువంటి వాళ్ళు, గనులైనను గొప్ప వంశం వారైనను అని పౌలు పేర్కొంటున్నాడు. ఎందువల్లంటే కొరింథీయులు గర్వపడేది ఆ యొక్క గుణాలను బట్టి, వాళ్ళు గనులు, జ్ఞానులు, గొప్పవారు అని. జ్ఞానులు, జ్ఞానం అనేది ఆ మాటలు ఈ ఇర్మియా నుండి తీసుకొచ్చాడు ఈయన. ఇర్మియా నుండి కోట్ చేస్తున్నాడు, ఉటంకిస్తుంటున్నాడు. ఈ 2 సందర్భాల్లో, ఇర్మియాలోను మరి పౌలు మొదటి కొరింథీలోను, ఈ 2 సందర్భంలో ఈ మాట వాడబడింది. బలవంతులు అనేటువంటి మాట ఏంటంటే పౌలు దృష్టిలో భౌతికంగా బలమైనటువంటి వారు అని కాదు, రాజకీయ పరంగా బలవంతులు, సామాజిక పరంగా బలవంతులైనటువంటి వారు. ధనికులు అని అంటే గనులు. ఎందువల్ల అనగా పారిశ్రామిక కాలమునకు ముందు, ఇండస్ట్రియల్ ఏజ్కి ముందు, ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్ అంటారు కదా, ఈ 2 ధనం, ఘనత, ఈ 2 కలిసి ఉంటుంది. ధనం ఉన్నటువంటి వాడికి ఘనత కూడా ఉంటుంది అన్నమాట. కానీ మనకి లోక జ్ఞానం కాదు, పౌలు చెప్తున్నటువంటి రీతిగా మనకి అందజేసింది దేవుడు యేసుక్రీస్తు వలన మనకిచ్చినటువంటి జ్ఞానం, దేవుణ్ణి తెలుసుకునేటువంటి జ్ఞానం, దేవుని అనుభవించేటటువంటి జ్ఞానం, సువార్తకు చెందినటువంటి జ్ఞానం మనకి దేవుడు బయలుపరిచాడు. దానే నిజమైనటువంటి జ్ఞానం. టు నో గాడ్ ఈజ్ ద వైజెస్ట్ థింగ్. నీతియు, పరిశుద్ధతయు, విమోచనము క్రీస్తు అయినప్పుడు, ఇక్కడ పౌలు చెబుతాడు, మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన మనకి లోకం ఇచ్చింది కాదు, మనకి ఉన్నది కాదు. అది మన చదువును బట్టి కాదు, మరి మన వంశపారంగా మన సంస్కృతిని బట్టి కానీ, మన తల్లిదండ్రుల నుండి వచ్చింది కాదు. కానీ యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ జ్ఞానం అని చెబుతూ, దాన్ని బట్టి మనం అతిశయపడాలి. యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి దీన్ని బట్టి మనం అతిశయపడాలి. కాబట్టి అతిశయపడేటువంటి వాడు ప్రభువునందే అతిశయపడాలి అని పౌలు చెప్తున్నాడు. చదువుకుందాం. 1 కొరింథీ 26 నుండి 31 వరకు చదువుకుని ముగించుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము గలవారైనను, వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు నెక్స్ట్ వచనం, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఇది
ఇంగ్లీష్లో కోరస్ కూడా ఉన్నది. Jesus Christ is all to me, all I need. He alone is all my plead. He is all I need. Wisdom, righteousness, and power, holiness forevermore. My redemption full and sure. He is all I need. ఈ 31 వచనంపై దాన్ని ఆధారం చేసుకుని కట్టినటువంటి ఈ యొక్క పల్లవి, జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము క్రీస్తు అయినప్పుడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. లోకరీత్యా దేవుడు ఎన్నో తలంపులు ఇచ్చాడు, ఎన్నో తలాంతులు ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు. ఆయన జ్ఞానం ఆయన రక్షణకు చెందినటువంటి జ్ఞానం ఇచ్చాడు, నీతి పరిశుద్ధతకు చెందినటువంటి జ్ఞానం ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అతిశయించాలి, కానీ ఆస్తిపాస్తులను బట్టి, అందచందాలను బట్టి అతిశయించకూడదు. లోకరీత్యా ఆ యొక్క శోధన ఎప్పుడు మనం ఆ శోధనకు గురి అవుతాం, కానీ అది శోధన అని తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రభువునందే అతిశయించాలి. మరి యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, మీ నామం పేరట ఎన్నో అద్భుతాలు చేసామండి, దెయ్యాలను కూడా ఎల్లగొట్టాము అని అంటే, యేసుక్రీస్తు స్పందించింది, మీరు సభాష్ అవన్నీ చేశారు అని చెప్పలేదు వాళ్ళకి. వాటన్నిటిని బట్టి కాదయా, మీ యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవని దాన్ని బట్టి సంతోషించండి, దాన్ని బట్టి గర్వపడండి. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ రిజాయిస్ ఇన్ ద గాస్పల్. సువార్తను బట్టి దేవుని తెలుసుకున్నాము, ఆయన తెలుసుకున్నాము, ఆయన తండ్రి అని పిలవగలిగాం. మరి పాత నిబంధనలు అయితే గొప్పవాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువా అని ఆ టైటిల్స్ ఇస్తారు, కానీ యేసుక్రీస్తు మనకు చెప్పింది ఏంటంటే, ఆయన బట్టి, ఆయన విమోచనను బట్టి, సువార్తను బట్టి తండ్రి అని దేవుని మనం పిలవగలిగినటువంటి ఆ ధన్యత, దాన్ని బట్టి మనం అతిశయపడాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.